ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో 6 రాష్ట్రాల్లో మొత్తం 7 రాష్ట్రాలకి వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు. సో, ఈ నేపథ్యంలో అన్నింటికంటే ప్రధానమైనటువంటి రాష్ట్రం. రేపు జరగబోయే 7 రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి రాష్ట్రమే కాదు. దేశంలోనే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎందుకంటే 80 పార్లమెంటు స్థానాలున్నాయి. అలాగే 402 ఏమొచ్చేసి అసెంబ్లీ స్థానాలున్నాయి. అంత పెద్ద రాష్ట్రం, ఎక్కువ జనాభా 21 కోట్లు 20 కోట్లు ఉన్నారు అక్కడ. సో ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్, అలాగే ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ ఇవన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ ఎస్పీ, కాంగ్రెస్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండి కూటమిలో భాగంగా పోటీ చేశారు. అంతకుముందు కూడా ఇద్దరు కూడా ఒక సమన్వయంతో పోటీ చేశారు. అయితే ఈసారి అంటే రేపు రాబోయేటటువంటి ఎన్నికలకి మాత్రం కాంగ్రెస్ ఎస్పీ పార్టీతో, సమాజ్వాదీ పార్టీతో కలిస్తే మాత్రం ఏ విధంగా కూడా లాభం ఉండదు కాంగ్రెస్కి. పైగా తన యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎస్పీ కంటే బీఎస్పీ పార్టీతో కలిసి పోటీ చేస్తేనే మనకి ఓట్లు వస్తాయి, తద్వారా సీట్లు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాహుల్ గాంధీకి, ముఖ్యంగా ప్రియాంక గాంధీకి విన్నవిస్తున్నారంట. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవడానికి ప్రయత్నాలు చేస్తే ఆవిడేమొచ్చేసి వాళ్ళని కలవడానికి ఇష్టపడడం లేదు కాంగ్రెస్ నేతలు. అయినా సరే వాళ్ళు ఆమెను కలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా ఆవిడ ఇంటి గేట్ దగ్గర వాళ్ళు ఎవరైతే నాయకులు కలవడానికి వచ్చారో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారంట సెక్యూరిటీకి. అంటే ఆవిడని ఎలాగైనా సరే మననం చేసుకోవాలి. అయితే ఈ సమాజ్వాదీ పార్టీతో పోటీ చేస్తే వాళ్ళకి ఏ విధంగా లాభం లేదనేది కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది. ఎందుకు అంటే 10 సంవత్సరాలుగా బీజేపీ ఉంటుంది. ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. వచ్చే సంవత్సరానికి 10 సంవత్సరాలు అవుతాయి. ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది బీజేపీ మీద. ఆ వ్యతిరేకత ఓట్లు కాంగ్రెస్కి పడుతున్నాయి. కానీ సమాజ్వాదీ పార్టీ ఉండడం వల్ల వాళ్ళకి పెద్దగా లాభం లేదు. కాబట్టి బీఎస్పీ పార్టీతో కలిసి పనిచేస్తే ఆ వ్యతిరేక ఓట్లు వస్తాయి మనకి. అలాగే సమాజ్వాదీ పార్టీ మనల్ని కలుపుకున్న 40 నుంచి 50 స్థానాలకు మించి ఇవ్వడం లేదు. కనీసం 100 నుంచి 130 స్థానాలు మనకి ఇస్తే ఒక లాభం ఉంటుంది తప్ప అలా ఇవ్వడం లేదు. కాబట్టి ఒక 30, 40, మహా అయితే 50, అంతకు మించి అయితే ఆ విధంగా కాంగ్రెస్కి చాలా నష్టం. పైగా మనం ఈజీగా గెలుస్తామన్నటువంటి స్థానాలు కూడా మనకి ఇవ్వడం లేదు. ఇంతకుముందు అలాగే మనం మోసపోయాం. కాబట్టి సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేస్తే మనకి లాభం లేదు. మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మాయావతి గారితో కలిసి పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయి, కాంగ్రెస్ నాయకులు కూడా సంతృప్తిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడు పెద్ద డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుందన్న విషయం ఇంక తెలియలేదు. కానీ ప్రియాంక గాంధీ మాత్రం మాయావతి గారిని కలవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా అక్కడ మీడియా చెప్తోంది. కాకపోతే ఇప్పుడు ఇది బీజేపీకి చాలా లాభం. ఈ విధంగా కాంగ్రెస్, బీఎస్పీ సపరేట్గా పోటీ చేసిన అప్పుడు ఎస్పీ ఇంకా మిగతా చిన్న చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తే అప్పుడు ఓట్లు చీలుతాయి. అది బీజేపీకి ప్లస్సే. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలవు. అలా విడిపోవడం వల్లే మంచిది. అంటే రాహుల్ గాంధీ మళ్ళీ బీజేపీకి ఇక్కడ ఎలాగైనా సరే అధికారం కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈలోగా ఎవరైనా చెడగొడితే ఏం చేయలేం మనం.